హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మన ఇంట్లో ఉండే మందార మొక్కలు అస్సలకి పువ్వులు రావడం లేదు, అలాగే మంచిగా ఎదగడం లేదు. ఒకవేళ చిగుర్లు వచ్చినా కూడా పువ్వులు బాగా రావడం లేదు అనే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియో చాలా పనిచేస్తుందండి. ఎందుకంటే నేను ఇదిగోండి నా మొక్కలు చూడండి, ఇలా బాగా చిగుర్లు వచ్చి బుషీగా పెరిగినా కూడా ఒక్క పువ్వు అనేది కూడా లేదు. నేను ఇచ్చే ఎప్పుడు ఇచ్చే ఫర్టిలైజర్ అయితే నేను మీకు చూపిస్తానండి. ఇలా ఉన్నప్పుడు మన మొక్కలు అనేది ఇంత డల్గా పువ్వులు లేకోకుండా ఉన్నప్పుడు మనం ఈ ఫర్టిలైజర్ అనేది మన ఇంట్లో ఉండే వాటితో మనం తయారు చేసుకొని ఇవ్వచ్చు. అలాగే మంచి పోషకాలు లేనప్పుడు కూడా మనకి పువ్వులు అనేది రావండి. అలాగే మీరు ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మనం మందార మొక్కలకి బాగా పువ్వులు రావాలని చెప్పేసి మనం ఫర్టిలైజర్స్ ఇస్తూ ఉంటాము, అలాగే ఎరువులు ఇస్తూ ఉంటాము. తర్వాత మనం ఇట్లా కుండీలలో రీపాట్ నాటుకున్న తర్వాత చూడండి, ఇవన్నీ కూడా ఈ వేర్ల సిస్టమ్ అనేది బాగా స్ప్రెడ్ అయిపోయిందనమాట. మట్టిలో బలం లేకోకుండా నిర్జీవంగా అయిపోయినప్పుడు కూడా మనకి మొక్క అనేది ఎంత చిగుర్లు వచ్చినా మనం ఫర్టిలైజర్స్ ఇవ్వడం వల్ల అయినా సరే ఎంత చిగుర్లు వచ్చినా కూడా మనకి పువ్వులు అనేది రాదు. మనం అలా ఉన్నప్పుడు మొక్క అనేది మొత్తం వేర్ల సిస్టమ్ మొత్తం కూడా స్ప్రెడ్ అయిపోయినప్పుడు మనం రీపాట్ అయితే చేసుకోవాలి. నేను ఇప్పుడైతే ఫర్టిలైజర్ మనం ఏ ఫర్టిలైజర్ ఇస్తున్నానో మీకు చూపిస్తాను. తర్వాత రీపాట్ ఇంకొక వీడియోలో మనం రీపాట్ ఎలా చేసుకోవాలనేది కూడా నేను మీకు చూపిస్తానండి. ఇక్కడ మొక్క అంతా కూడా ప్రూవింగ్ చేశాక ఇలా మంచిగా మనకి చిగుర్లు అయితే వచ్చిందండి. మనకి పువ్వులు అయితే రావట్లేదు కదా, దానికి ఒక మంచి ఫర్టిలైజర్ అనమాట. మన ఇంట్లో ఉండే ఇక్కడ చూసారు కదండి, బొప్పాస్కాయలు తెచ్చుకొని మనం తొక్కలు తీసి పడేస్తూ ఉంటాం కదా, అవి పడేయకుండా ఒక మంచి ఫర్టిలైజర్ అనేది మనం తయారు చేసుకొని మంచి పోషకాలు ఉన్న ఫర్టిలైజర్ అనేది మన మొక్కలకు అనేది ఇవ్వచ్చండి. ఇక్కడ నేను తొక్కలు తీసుకున్నాను, అలాగే కొంచెం బెల్లం అనేది తీసుకున్నానండి. ఇలా మనం తొక్కలు వేస్ట్ చేయకోకుండా ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకి ఇస్తే మంచి పోషకాలు అనేది మన మొక్కలకి అందుతాయి. అలాగే మనకి మంచిగా పువ్వులు అనేది కూడా బాగా వస్తాయండి. మనం డైలీ ఏదో ఒక ఫర్టిలైజర్స్ అనేది కూడా ఇస్తూ ఉంటాం కదా, వాటికి తగ్గ బలం అనేది మట్టికి బలం అనేది కూడా ఉంటేనే మనకి మొక్క అనేది మంచిగా మనకి ఎదుగుతుంది, అలాగే పువ్వులు వస్తాయి. ఇప్పుడైతే మనం ఇవి ఒక కంటైనర్లో వేసుకోండి, ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోండి. తర్వాత ఇలా ఒక లీటర్ అనేది వాటర్ అనేది యాడ్ చేసుకోండి. తర్వాత ఇది బాగా కలిపేసుకొని ఒక రోజంతా కూడా ఇలా ఫర్మెంట్ చేసేసుకోండి. ఇలా ఫర్మెంట్ అయిన తర్వాత మనకి చూసారు కదండి, ఇలా ఫర్మెంట్ అయిపోయింది. ఫర్మెంట్ అయ్యాక మన మొక్కలకు ఎలా ఇవ్వాలో కూడా నేను చూపిస్తానండి. చూసారు కదా, ఈ తొక్కలంతా కూడా బాగా ఫర్మెంట్ అయింది. ఇవన్నీ కూడా మనం వీలైనంత వరకు బాగా స్మాష్ చేసామనుకోండి, కొంచెం లిక్విడ్ అనేది ఇంకా బాగా వస్తుందన్నమాట. ఆల్రెడీ మనకి ఫర్మెంట్ అయింది కాబట్టి అందులో బెల్లం కూడా వేసాం కాబట్టి మనకి ఫ్రూట్ ఫర్మెంట్ జ్యూస్ అయితే మనకి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుందండి. ఎటువంటి తొక్కలైనా సరే, నారింజ తొక్కలైనా సరే, మామిడి తొక్కలైనా సరే, ఇలా పప్పాస్కాయ తొక్కలైనా సరే మనం పడేయకుండా మనం ఫర్టిలైజర్ చేసి మన మొక్కలకు అనేది ఇవ్వచ్చండి. అరటిపండు తొక్కలు కూడా మనం ఇలా ఇవ్వచ్చు. ఇలా తీసేసిన తొక్కలు కూడా మనకి చాలా బాగా పనిచేస్తాయి. ఇంకొకటి ఏంటంటే, ఇలా తీసేసినవి మనం ఎండబెట్టుకొనైనా మొక్కలకి ఇవ్వచ్చు, లేదంటే నేరుగా మనం మొక్కకైతే ఇవ్వచ్చు. ఇప్పుడు లిక్విడ్ అయితే మనకు తయారైపోయింది. ఇది ఎలా అంటే 1:5 రేషియోలో అయితే నేను తీసుకుంటున్నానండి. ఒక జగ్గుకి 5 జగ్గుల వాటర్ అయితే యాడ్ చేశాను. ఇప్పుడు లిక్విడ్ అయితే తయారైపోయింది మనకి. ఇప్పుడు ఈ తొక్కలు ఉన్నాయి కదండి, ఈ తొక్కలు అనేది మనం ఏ మొక్క అయితే డల్గా బలం లేకుండా మట్టి నిర్జీవంగా ఉండిపోతుందో అప్పుడు మనం ఈ తొక్కలు అనేది తీసుకెళ్ళి మనం కొంచెం మట్టి అనేది పక్కకనేసి ఇవి కప్పెట్టేస్తే మన మొక్కకు అనేది మంచిగా స్లోగా డీకంపోజ్ అయిపోయి మొక్కకి మంచి బలాన్ని అయితే ఇస్తుందండి. మనం ఇప్పుడు తయారు చేసుకున్న లిక్విడ్ అనేది మన మొక్కలకి అన్నింటికి కూడా ఇలా ఇస్తున్నాను.
ఈ లిక్విడ్ అనేది 15 రోజులకు ఒకసారి మనం ఈ ఫర్టిలైజర్ అనేది మనం ఇస్తూ ఉంటే మనకి మంచిగా మొగ్గలు అయితే స్టార్ట్ అవుతాయండి. ఎప్పటికప్పుడు మనం ఫర్టిలైజర్స్ కానివ్వండి, సాయిల్ బలంగా ఉండేదానికి అన్నీ మనం చూసుకుంటూ ఉంటేనే మనకి మంచిగా రిజల్ట్స్ అయితే వస్తుంది. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.